మించుకోగా అమెరికా 7వ స్థానంతో సరిపెట్టుకుంది. అపారమైన సహజ వాయువు నిక్షేపాలు, మండుతున్న చమురు ధరలతో ఖతర్ అత్యంత సంపన్న దేశంగా ఆవరించింది. $88,000 తలసరి స్థూల జాతీయోత్పత్తితో ఖతర్ ఫోర్బ్స్ సంపన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 17 లక్షల జనాభా ఉన్న ఈ అరబ్ దేశం 2020 ఒలింపిక్స్, 2022 ప్రపంచ సాగర్ కప్ పోటీల ఆతిథ్యానికి పోటీ పడుతోంది. ఫోర్బ్స్ ధనవంత దేశాల జాబితాలో లక్సెంబర్గ్ 2వ స్థానంలో నిలిచింది. $81,466 తలసరి స్థూల జాతీయోత్పత్తితో ఐరోపాలోనే సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇక సింగపూర్కు 3వ స్థానం దక్కింది. ఈ ఆసియా దేశం జీడీపీ పర్ క్యాపిటా $56,694. నార్వే, బ్రూనై 4, 5 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. మరో అరబ్ దేశం యుఏఈ 6వ స్థానంలో నిలవగా ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా మాత్రం 7వ స్థానంతో సరిపెట్టుకుంది. అమెరికా తలసరి స్థూల జాతీయోత్పత్తి $46,860. టాప్ 10లో చివరి 3 స్థానాలను హాంకాంగ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ కైవసం చేసుకున్నాయి. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ధనవంత దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఐర్లాండ్, కెనడా, కువైట్ 11 నుంచి 15 స్థానాల్లో నిలిచాయి. బురుండి, లైబేరియా, కాంగోలను అత్యంత పేద దేశాలుగా ఫోర్బ్స్ పత్రిక గుర్తించింది.